హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జైపూర్ తర్వాత అయితే మనం పుష్కర్కి వచ్చేసాము. సో పుష్కర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో నేను ఈరోజు కంప్లీట్ స్టోరీ నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఒకవేళ మీరు జైపూర్ వీడియోని మిస్ అయ్యి ఉంటే టాప్ రైట్ సైడ్ మీకు లింక్ కనిపిస్తుంది. సో ఈ వీడియో తర్వాత ఆ లింక్ ద్వారా మీరు జైపూర్ టూర్ని చూడొచ్చు. అసలు ఏంటి ఈ పుష్కర్ కథ? సో వై దర్ ఈజ్ ఓన్లీ వన్ సేక్రెడ్ బ్రహ్మ టెంపుల్ ఇన్ ద వరల్డ్? వేరే ప్లేసెస్లో చిన్న చిన్న బ్రహ్మ టెంపుల్స్ ఉన్నా కూడా ఈ పుష్కర్ ఒక్కటే పవిత్రమైన స్థలం అని ఎందుకు భావిస్తారు? వి ఆల్ నో లార్డ్ బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. సో బ్రహ్మ చేతుల్లో నుంచి లోటస్ ఫ్లవర్ భూమి మీదకి పడింది. ఆ పడిన ప్లేస్ ఇదే. సో ఇందాక చూపించిన లేక్, లోటస్ ఫ్లవర్ పడి ఇలా లేక్ ఫామ్ అయ్యింది. అందుకే ఈ ప్లేస్ని పుష్కర్ అని పిలుస్తారు. వాట్ యు ఆర్ సీయింగ్ నౌ ఈజ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ బ్రహ్మ. యాక్చువల్లీ లోపలంతా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు అండ్ దే డిడ్ నాట్ అలో మీ టు టేక్ వీడియో ఇన్సైడ్. టెంపుల్ సరౌండింగ్స్ మనం ఎక్కడ చూసినా ఒక్క హుండీ కూడా లేదు. ఇక్కడ నార్మల్గా ఎవరు దక్షిణం అనేది వెయ్యరంట. అండ్ ఇక్కడ చాలామంది ఇందాక చూపించాను కదా లేక్, అక్కడ వాళ్ళ యాన్సిస్టర్స్కి లైక్ పూర్వీకులకి పిండదానం అనేది చేస్తున్నారు. అంటే ఆ సేక్రెడ్ లేక్ కాబట్టి చాలామంది పిండదానం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే, బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది. అప్పుడు తన ఫస్ట్ వైఫ్ సరస్వతీదేవి, యాక్చువల్లీ కొంతమంది సరస్వతి అంటారు, కొంతమంది సావిత్రి అంటారు. సో సరస్వతి అన్న సావిత్రి అన్న ఒక్కటే. సో ఆ ప్లేస్లో సరస్వతీదేవి లేరు, అందుకు రెండో పెళ్ళి గాయత్రీదేవిని చేసుకున్నారు. అది తెలిసి సరస్వతీదేవి బ్రహ్మకి శాపం ఇచ్చారు. ప్రపంచంలో ఏ ఒక్కరు మిమ్మల్ని పూజించరు, ఎక్కడ మీ టెంపుల్స్ అనేది ఉండదు అనేసి. సో అందుకనే త్రిమూర్తుల్లో అందరూ లార్డ్ విష్ణు, లార్డ్ శివాని పూజిస్తారు, కానీ బ్రహ్మాని ఎవరు పూజించరు. సో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ ఇక్కడ షాపింగ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మనం కంప్లీట్ రాజస్థాన్ లైక్ జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్ మొత్తం అన్ని ప్లేసెస్ చూసుకుంటే మాకు పుష్కర్లో కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అంటే కంపేర్డ్ టు దోస్ ప్లేసెస్ ఇక్కడ క్వాలిటీ బాగుంది, ప్లస్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు డూ షాపింగ్, పుష్కర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. పుష్కర్ తర్వాత వీఆర్ హెడింగ్ టు జోధ్పూర్ నౌ. అదేంటి జోధ్పూర్ అనేసి ఐఫిల్ టవర్ దగ్గరకు వచ్చేసాము అనుకుంటున్నారా? యాక్చువల్లీ పుష్కర్ నుండి జోధ్పూర్కి వెళ్ళే దారిలో లైక్ ఇట్ ఈస్ అజ్మేర్. సో ఏదో చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ. ఎస్, వి కేమ్ టు జోధ్పూర్. దిస్ ఈజ్ అవర్ రిసార్ట్ ఇన్ జోధ్పూర్. సో ఈ రిసార్ట్ పేరు లరియా రిసార్ట్. యాక్చువల్లీ మాకు ఈ రిసార్ట్ అయితే చాలా బాగా నచ్చింది. కంపేర్ టు ఆల్ అదర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇన్ అదర్ ప్లేసెస్, ఈ రిసార్ట్ జోధ్పూర్లో లరియా రిసార్ట్ అయితే మాకు బాగా నచ్చింది. లైక్ ఇట్ వాస్ సో గుడ్. అంబియన్స్ కానీ, లైక్ స్టాఫ్ కానీ, సర్వీస్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ వాస్ సో గుడ్. యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, వీ కేమ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ 14 అని. సో కంప్లీట్ ఫ్లోర్ మొత్తం మందే అన్నట్టు ఉన్నింది.
సో ఫుడ్ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ హోమ్లీ ఫుడ్ లాగా అనిపించింది. యాక్చువల్లీ మేము వచ్చిన 20-30 మినిట్స్కి వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు. బికాస్ మేము వచ్చాక వాళ్ళు మెనూ కార్డ్ ఇచ్చి అందులో మమ్మల్ని ఫుడ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో మేము ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటే అదే ఫుడ్డే వాళ్ళు హాట్గా తెచ్చి సర్వ్ చేశారు. చాలా బాగుంది మాకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్.